హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీకు ముందు తెలియదా ఇలాగ ఎవరైనా మీరు కన్సల్ట్ చేయలేదా? మనకి తెలియదు సార్, ఎవరు చెప్పలేదు. మనం ఎప్పుడో ఇలా జరుగుతుంది అనుకోలేదు. మనకున్న ఇబ్బందుల వల్ల మనం వెళ్ళి ఏదో 10 రూపాయలు సంపాదించి బిడ్డలకి ఒక ఇల్లు కట్టుకోవాలని, మనకి హౌస్ ఉండాలి అని చెప్పని ఏదో ఆలోచనతో వెళ్ళానే కానీ, కాకపోతే ఇలా జరుగుతుందని ముందే మనకి తెలిస్తే మనం ఎందుకు వెళ్తాం సార్? అప్పు చేసి వెళ్ళాను. మళ్ళీ ₹1,00,000 అప్పు అయింది నాకు. మళ్ళీ అప్పు చేసి మనీ వచ్చి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదా సార్? మనకి అమెరికన్ ఎన్ఆర్ఐ గారు 20,000 దాకా ఇచ్చారు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ అధ్యక్షులు గారు వాళ్ళు ఇచ్చారు, ఒక 5,000 ఎంతో ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చారు మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారు, మళ్ళీ నిన్న వచ్చి ఒక 10,000 ఇచ్చారట. ఇచ్చారు నిన్న నా చేతికే ఇచ్చారు. అంతకుముందు ఇంట్లో సరుకులు కానీ లేకపోతే కూడా బియ్యం ప్యాకెట్లు, నూనె, మంచి చెడ్డ అన్నీ ఇచ్చారు. మంచి చెడ్డ అన్నీ చూసి ఇచ్చారు. అది ఇంట్లో ఉన్నాయి సార్ సరుకులు అన్నీ సకలము వాళ్ళే చూసారు. అక్కడ వాళ్ళు మీకు మనీ ఇవ్వలేదా? మీరు చేసిన పనికి ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్. 2 నెలలు అంటే ఈజీగా వద్దన్న ఒక 60,000 50,000 ఉండాల్సిందే. అడిగాను నేను, ఇవ్వలేదు. అతను జీతం ఇవ్వలేదు. ఇండియన్ ఎంబాసీలో చెప్పలేదు అక్కడ? చెప్పాను. ఏమన్నారు? చెప్తే జీతం పోతే పోయింది, నువ్వు గడ్డకు పడ్డావు, అది చాలు. ఇంత త్వరగా 3 రోజుల్లో నువ్వు ఇల్లు చేరడం అంటే సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇదైతే మాత్రం వాస్తవమైన మాట సార్. ప్రపంచంలో ఎక్కడా జరగంది నా విషయంలో మాత్రమే జరిగింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే 3 రోజుల్లో రావడం అన్నది ఎవడి వల్ల కాదు, ఎవరు రాలేరు కూడా. కానీ నా విషయంలో జరిగింది సార్ అది. ఎందుకంటే అంత రెస్పాండ్ అయ్యారు నేను పెట్టిన వీడియోకి. వాళ్ళకి అంత బాధ అనిపించింది. నారా లోకేష్ బాబు గారికి మీకు ఎంతో బాధ అనిపించకపోతే ఏడవడం అనేది, ఇప్పుడు మగాడు ఏడవడం అనేది ఎంత బాధ ఉన్నా భరిస్తారు తప్ప ఏడుపు అనేది రాదు. అంతవరకు వచ్చిందంటే మీరు ఇంకా అక్కడ ఎన్ని కష్టాలు పడి ఉంటారో అది మీకే తెలుసు. నేను జస్ట్ ఇక్కడ ఉండి వినగలను తప్ప దాన్ని భరించింది మీకే తెలుస్తుంది. అవును సార్. అంటే మనం చూసుకుంటే కొన్ని సినిమాల్లో కూడా ఇదే రియలిస్టిక్గా ఇలాగే చూపించారు. తెలుసు అంటే కొన్ని చూస్తాం కదా మనం, ఇలా మోసాలు జరుగుతున్నాయి ఇలా అని. మీరు మరి ఎందుకు తెలుసుకోకుండా వెళ్ళారు? అంటే నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి సార్. కొంచెము ఒక అప్పులు ఉన్నాయి. హౌస్ కట్టి కొంచెం అప్పులు అయ్యాను. అంటే హౌస్ అంటే పూర్తి అవ్వలేదులే, అంత గోళ్ళు మాత్రం కట్టేసి ఇదయ్యాను. అక్కడ ఏదన్నా వెళ్తే ఈ అప్పులు తెంపుకొని అక్కడ ఇల్లు హౌస్ కట్టుకొని సొంత ఇంట్లో ఉండాలి ఎలాగైనా మనం అని చెప్పని ఆలోచించుకున్నాను. కొన్ని సంవత్సరాలు కష్టపడితే మనకంటూ సొంతంగా ఇల్లు ఉంటుంది, అప్పులు దిగిపోతే వాళ్ళ భవిష్యత్తు కొంచెం బాగుపడినట్టు ఉంటుంది అని ఇలాగ ఆలోచించాను సార్ నేను. కానీ ఆ టైంలో మనకి ఆలోచన కష్టం ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడైనా కష్టం చేయక తప్పదు మనకి. అక్కడైనా కష్టం చేయాలి, ఇక్కడైనా కష్టం చేయాలి అనుకున్నాను. కానీ ఇక్కడ 100 రెట్లు మేలు మనకి. జీతాలు తక్కువైనా పని తక్కువ. అక్కడ ఈ 30,000 మనకి ఇక్కడ సంపాదించుకుంటూ వస్తుంది కదా, వస్తుంది. దానికన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు. మన పిల్లలతోని మనం ఈవినింగ్ వచ్చి ఒక క్షణం కాసేపు మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి మనం సంపాదించే సంపాదన ఇంట్లో ఖర్చులకి, భోజనంకి, మంచి చెడ్డకి, కరెంటు బిల్లుకి, దీనికి సరిపోతుంది. అక్కడ అనుకో మొత్తం వాళ్ళవే కదా, భోజనము, మంచి చెడ్డ అన్నీ వాళ్ళే పోతే మనం చేసిన కష్టం డబ్బులు అలాగే మిగులుతాయి కదా. ఈ ఆలోచనతో వెళ్ళాను సార్ నేను. ఈ ఆలోచనతోటి మనం సంపాదించింది ఇంటికి మొత్తం పంపించవచ్చు. మొబైల్ రీఛార్జ్ వాళ్ళే చేస్తారు. ₹1,250 ఎంత అక్కడ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ మొత్తం వాళ్ళే చేస్తారు. మనం సంపాదన ఇంటికి పంపితే కొద్దిగా వాళ్ళు పెట్టుకొని కొద్దిగా అప్పులు కడుతూ వస్తారు. ఇలాగ మనకి గడిచిపోతుంది అనే ఆలోచనతో వచ్చాను సార్ నేను. లేకపోతే అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలాగ టార్చర్ ఉంటుందంటే. కానీ లాస్ట్కి నేనేమనుకున్నా అంటే, ఈ టార్చర్ పడడం కంటే ఈడ ఎలాగో పంపడం, వేరే మనిషిని రప్పియడు, నేను ఒక్కడనే చేసుకోలేను. ఈ టార్చర్ పడ్డం కంటే అక్కడ గొర్రెల మందు కానీ ఉండేది సార్ అక్కడ. ఇది తాగి చనిపోవడం బెస్ట్. చావు చాలా చిన్నది అనిపించింది నాకు ఆ నరకం ముందర. ఈ చావు, ఈ నరకం కంటే చావు చాలా చిన్న విషయం అనిపించింది. కానీ వెనకతలు మీ పిల్లలు వాళ్ళు అన్నారు, ఆలోచించలేదు. నేను ఎలాగా చనిపోతాను సార్, అక్కడ ఉన్నా చనిపోతాను. అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డా చనిపోతాను. కనీసం పారిపోదామన్నా ఒక 2 కిలోమీటర్లు నడిచేకాడికి 10 లీటర్ నీళ్ళు ఉంటే సరిపోతుంది. 2 కిలోమీటర్లు నడిచేసరికి 10 లీటర్ నీళ్ళు ఉండాలి స్టాక్ మన ఎమ్మడి. ఉదయం లేచినప్పటి నుంచి 3 నుంచి స్టార్ట్ చేస్తే నీళ్ళు నేను 1 గంటకి కనీసం అంటే ఒక 20 లీటర్ల పైన తాగేవాడిని నీళ్ళు నేను.
ఆ ఎండకి. నా వల్ల కాకపోవును, అక్కడ వేడి, భయంకరమైన వేడి. వీటికంతా నీళ్లు, మేత, ఆ చెట్లకి నీళ్లు పోయడము, ఈ పక్షులకి, వీటికన్నిటికీ ప్రతి ఒక్కదానికి పోవాలి, గేట్ వాళ్ళు ఆన్ చేయాలి, నీళ్లు పెట్టాలి, చేయాలి, డోర్లు తీయాలి, ఓపెన్ చేయాలి, అవి పెట్టాలి, ఒక్క పిచ్చుకు కూడా బయట పోనీయకుండా చూసుకోవాలి. ఈ సమస్యలు, ఈ పిల్లలకి మేత వేయకపోయినా డేంజరే, కోళ్ళు చచ్చిపోయినా డేంజరే, కుక్కలు చచ్చిపోయినా డేంజరే. ఇసుక తుఫానికి వచ్చి కుక్కలు కూడా చనిపోయినాయి భయంకరంగా, భూమి కప్పేసినాయి అట్లే కుక్కని లోపల. మళ్ళీ అది కూడా వీడియో పెట్టాను కపిల్కి. పెడితే ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటున్నావు. కానీ ఏం చేస్తాను సార్, నేనే బయట పోతే నేను చచ్చిపోయే పొజిషన్లో ఉంటే, నేను లోపల ఉన్నా చనిపోతున్నాను, బయట ఉన్నా చచ్చిపోతున్నాను. నువ్వేం ఏసీలో వచ్చి ఏసీలో కూర్చుంటావు. ఇసుక తుఫాన్ వస్తుంది, భయంకరమైన గాలి, ఒళ్ళంతా నవ్వలు వచ్చేసేవి సార్. ఈ మాదిరి గొల్లలు వచ్చేసేవి, భయంకరమైన గొల్లలు ఇలాగా. ఇప్పుడు స్నానం చేస్తే 5 నిమిషాలకు మళ్ళీ ఒళ్ళంతా యథాతథం. 5 నిమిషాలే మనం స్నానం చేసాను చేపే. స్నానం చేసి మళ్ళీ రూమ్లోకి వచ్చామా అదే చెమట పడుతుంది, అదే దుమ్ము పడుతుంది మీద. మట్టి, సన్న మట్టి, ఇసుక. కనీసం అన్నము చేసుకొని తిందాం మనస్ఫూర్తిగా అనుకొని కూర్చున్నా అన్నంలో అంతా మట్టి ఉంటుంది. అన్నంలో కూడా గాలి ఎలాగ వస్తుంది, డోర్లు లేవు, డోర్లు వేసుకునే చనిపోతాం. ఉంటుందా లేకపోతే ఈ రోటీ ఎక్కువగా తింటారు కదా అక్కడ? నేను తిన్న సార్, అది కుబుసులు ఉంటాయి, ఆ కుబుసు మనం తినలేం, గొంతు పట్టేస్తుంది, మనకు అలవాట్లేదు. మన రోటీ అంటే మన చపాతీ అయితే తినచ్చు, కానీ అది చపాతీను కాదు, కుబుసు అంటారు దాన్ని. అది మనం తినలేం, కొంచెం పెద్ద సైజులో మందంగా ఉంటుంది, మనం తినలేం. వాటికి ఒక్కొక్కసారి తినేవాడిని సార్, ఎప్పుడో ఒకసారి. నేను వెళ్ళినప్పటి నుంచి 40 రోజులకు కానీ 2 రోజులేమో రెండు తిన్నాను అంతే, ఎక్కువ తినలేదు. 2 తిన్నాను. ఉదయం టీ ఉండదు. కుబుసులు ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే ప్రాణం ఆకలికి తట్టుకోలేక, భోజనం చేసుకునే టైము లేక అది తినేసి అలాగే వెళ్ళిపోయాను అంతే. సగం తినేది, సగం పడేసి వెళ్ళిపోయాను. మొత్తానికి మృత్యు దాకా వెళ్ళొచ్చావు అయితే, అంతేనా? అంతే సార్. దానికనే చనిపోవడమే బెస్ట్ అనిపించేసింది మొత్తానికి నాకు. అక్కడ ఉండడం కంటే, ఆడి దగ్గర పడటం కంటే, ఆ వీడియో పెట్టిన తర్వాత నేను పడ్డ టెన్షను మామూలుగా పడలేదు సార్. ఆడికి తెలిసిందేమో, వస్తాడేమో, కొడతాడేమో, చంపేస్తాడేమో. 2 రోజులు 2 రోజులు అయింది. ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎంబీఎస్ వాళ్ళు ఫోన్ చేసి, ఇండియన్ ఎంబీఎస్ వాళ్ళు ఫోన్ చేయడము, నీకు ఎలాగైనా తీసుకొస్తామని చెప్పడము. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీ దాకా తెలిసిందంటే ఇంక వాళ్ళ దాకా తెలిసిపోతుంది అని చెప్పని టెన్షన్ పడి కంగారులో నేను ఏం చేయాలో తోచక నేను అసలు రోజు షెడ్యూల్ దగ్గర ఉండడం వదిలేసి పని చేసుకోవడం మొదలు పెట్టాను. మళ్ళీ ఎండలో అయినా అక్కడ నీటిలో కూడా కనీసం నీడ కూడా లేదు అక్కడ ఏడ ఉండడానికి. నీడ అనేదే లేదు, చెట్టు అనేదే లేదు. రేకుల షెడ్ ఒకటే నీడ ఉంది, అందులో ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు. ఎండ కూర్చోవాలి అక్కడ. ఆ ఎండ కూర్చొని చనిపోతాను, నా వల్ల అవ్వట్లేదు. ఈడు వచ్చి కొట్టి చంపేదాకా మనం బతకడం కంటే మనమే చనిపోవడం బెస్ట్ అనిపించింది నాకు. మనం చనిపోవడం బెస్ట్. ఒకరి దగ్గర దెబ్బలు తిని వాడు నానా హింస పెట్టి చంపడం కంటే మనమే ఈ ముందు ఏదో ఒకటి తాగి చనిపోవడమే బెస్ట్ అనిపించేసింది నాకు. అలాగుండి పిల్లలు ఏమైనా మాట్లాడారు నీతో? మాట్లాడారు సార్, నువ్వు అలాంటిది ఏం చేసుకోకు నాన్న, ఏం కాదులే అది ఇది అన్నారు. కానీ వాళ్ళకి నేను ఇలాగని చెప్పలేను కదా సార్. వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేక, నేను అక్కడ ఉండడం నాకు నచ్చక, పిల్లలతోటి సంతోషంగా మాట్లాడి ఆఖరిసారి చనిపోదామని అనుకునే సమయంలో వీళ్ళు టీడీపీ అధ్యక్షులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అతను భాష ఒకరు, ఇంకో పేరు ఏదో ఉన్నది, అతను ఇద్దరు కలిసి నాకు సాయం చేశారు. కార్ వేసుకొచ్చి ఎంబీఎస్ దగ్గర దాకా వదిలి టయాన్లో. అంటే 3 daysలో ఇండియా రావడం అంటే అది నిజంగా గ్రేట్. అంత ఈజీగా మనం ఇక్కడ ఉన్న పక్క స్టేట్ల నుండి రాలేం. వాళ్ళు వదలరు, ఇంకా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ నుండి వచ్చారంటే గ్రేట్.